అందరికీ నమస్కారం. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినప్పటికీ ప్రజానీకానికి ఏమాత్రం కూడా మంచి చేయకుండా, ప్రజా ప్రయోజనాల కోసం పరిపాలన చేయకుండా దుర్మార్గపు పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టులాగా ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి సంతకాల సేకరణని చేపట్టాలని చెప్పి నిర్ణయించినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి 65,028 సంతకాల సేకరణ చేసి మొన్న 10వ తారీఖు నాడు మా పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయానికి దాన్ని పంపించడం జరిగింది. అలాగే రేపు 15వ తారీఖు నాడు ఉదయం 9:30 గంటలకి విజయవాడ చుట్టుకుంట సెంటర్ నుంచి శ్రీకాకుళం సెంటర్ వరకు కూడా ర్యాలీగా వెళ్లి జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాల నుంచి వచ్చే సంతకాల సేకరణ పేపర్స్ అన్ని కూడా ఒక ర్యాలీలాగా తీసుకొని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాలని చెప్పి నిర్ణయం జరిగింది. కాబట్టి ఆ నిర్ణయం మేరకు 15వ తారీఖు ఉదయం 9:30 గంటలకి చుట్టుకుంట ప్రాంతం నుంచి శ్రీకాకుళం సెంటర్ వరకు కూడా ఈ ర్యాలీ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, అదేవిధంగా ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజానీకం కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణని వ్యతిరేకించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమం భాగస్వామ్యం కావాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడక ముందు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు శంకుస్థాపన చేసి స్థలాలు కేటాయించడం, అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనే ప్రారంభించారు. మిగతా 2 మెడికల్ కాలేజీలు ఎన్నికల కోటైల్లో కూడా పూర్తవడం జరిగింది. మిగతా 10 కాలేజీలు వివిధ దశల్లో, కొన్ని నిర్మాణాల దశలో 1 ఫ్లోరు, 2 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లు ఆ విధంగా నిర్మాణం దశలో ఉంటే వాటన్నిటిని కూడా అమ్ముకునే విధంగా ప్రైవేటు వ్యక్తులకి దారదత్తం చేసే విధంగా ఈ కార్యక్రమం చేస్తుంది కూటమి ప్రభుత్వం. దానికి మేము నిరసనగా దాన్ని వ్యతిరేకిస్తూ ఈ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. అందుకనే రేపు 15వ తారీఖు నాడు మా జిల్లా కార్యాలయం నుంచి కేంద్ర కార్యాలయానికి పంపించే కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఎప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ జనాల నుంచి స్పందన తెలిసి 1 కోటి మంది సంతకాలు చేశారంటే నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వానికి పరిపాలన చేసే నైతిక హక్కు, అర్హత లేదని మాత్రం మీ అందరి ద్వారా తెలియపరచుకుంటున్నాను. 2 ఏళ్లు కాకముందే ఇంతమంది ప్రజానిక రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు, ఈ ప్రభుత్వం చేస్తుంది పొరపాటు, ఈ ప్రభుత్వం చేస్తుంది మహా తప్పిదం అని చెప్పని సంతకాల ద్వారా మాకు మద్దతు పలికితే ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకించాలని చెప్పని, విత్డ్రా చేసుకోవాలని చెప్పని, విత్డ్రా చేయని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆధ్వర్యంలో ఇంకా కఠినతరం చేసి దాన్ని మీరు విత్డ్రా చేసుకునేంత వరకు మేము పోరాటం చేస్తామని తెలియపరచుకుంటూ, ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి మీరు ఉపసంహరించుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.